హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మారు వేషంలో రోహిణి తండ్రి అంటూ వచ్చిన వ్యక్తిని చంప పగలగొట్టి రోహిణి బండారాన్ని మోసాన్ని బయటపెట్టిన బాలు, షాక్లో ప్రభావతి, మనోజ్, ఆనందంలో మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే ట్రిప్ కని పార్క్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక బాలుకి మనోజ్ అయితే కనిపిస్తాడు. ఇక మనోజ్కి ఉద్యోగం పోయిందని, తను రోజు పార్కుకే వస్తున్నాడని తెలుసుకున్న బాలు అయితే అక్కడ వీడియోని తీస్తాడు. ఇక వీడియోని తీసి ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ లక్షలు మింగేసినోడ తల్లి, అలాగే ఇంటి తాకట్టు పెట్టిన పారులమ్మ, రండి బయటికి రండి అని అందరినీ పిలుస్తాడు. ఏంటమ్మా ప్రభావతమ్మ, నేను ఒక్క నెల ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వలేదని నీ కొడుకు కోడలు ఇచ్చారని ఫ్రీగా తింటారా ఇంట్లో పడి అని ఎన్ని మాటలు అన్నావు. మీనాని నన్ను ఎన్నేసి మాటలు అన్నావో. అసలు ఉద్యోగం సద్యోగం లేనివాడు నీకు నెల నెల సరుకులకి డబ్బులు ఎలా తీసుకొస్తున్నాడు అని బాలు అయితే నిలదీస్తాడు ప్రభావతిని. అది విని ఒక్కసారే మనోజ్, ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా రోహిణి అయితే, ఏం మాట్లాడుతున్నావు, తను కార్ల కంపెనీలో పనిచేస్తున్నాడు, నీకు ఆ మాత్రం తెలీదా, ఉద్యోగం సద్యోగం లేదే అంటావేంటి, కష్టపడి పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా పార్లలమ్మ, నువ్వు నోటి మాటలతో నమ్మవు కదా, ఈ వీడియో చూడు అని వీడియో చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ, ఏంటి మనోజ్ ఇదంతా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా మనోజ్ అయితే అదే రోహిణి, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటాడు. ఏంటమ్మా ప్రభావతమ్మ, మౌనంగా ఉండిపోయావేంటి, ఆ రోజు ఒక్క నెల నేను డబ్బులు ఇవ్వలేదని తాండవం చేసావు కదా, నా భార్యని ఒక్క పూటే తినమన్నావు, మరి నీ కొడుకు ఇప్పటి వరకు ఉద్యోగం లేకుండానే ఉద్యోగం ఉందని వీళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి, అంటే పెళ్ళయ్యి 4 నెలలు అవుతుంది, ఈ 4 నెలల్లో కూర్చొని తిన్నాడు కదా, అంటే నీ కోడలు ఒక్కపూటే పెట్టావా నీ కోడలికి అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, నువ్వాగు బాలు, అసలేంటిదంతా మనోజ్ అని వెంటనే తను ఎవరినైతే ఉద్యోగం అడిగి ఇప్పించిందో ఆవిడికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక కంపెనీ ఓనర్కి ఫోన్ తీసుకొని, మీ ఆయన నోటి దురుసు వల్ల అప్పుడే జాబులోంచి తీసేసి 3 నెలలు పైన అయిందమ్మా, ఒక్క నెల కూడా జీతం తీసుకోలేదు అతను, అయినా అలాంటి వాడికి భార్య ఎలా అయ్యావమ్మా, అసలు వాడికి పని చేసే తత్వమే లేదు, పనిచేసి కష్టపడాలని ఇంత కూడా లేదు, రాయల్ బ్రతుకు బ్రతకాలని అనుకుంటున్నాడు, అలాంటి వాడికి ఉద్యోగం ఎవరిస్తారమ్మా, అయినా ఈ విషయం ఇప్పటి వరకు నీతో చెప్పకుండా నిన్ను మోసం చేశాడంటే వాడెంత మోసగాడో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే, ఆ మాట విని రోహిణి అయితే, ఏంటి మనోజ్, నన్ను ఇంత మోసం చేస్తావా, నన్ను ఇంత మోసం చేయాలని నీకెలా అనిపించింది మనోజ్ అని రోహిణి అయితే నిలదీస్తూ ఉంటుంది మనోజ్ని. అప్పుడే ప్రభావతి అయితే, జరిగిందేదో జరిగిపోయిందమ్మా అని ప్రభావతి అంటూ ఉంటే, జరిగిందేదో జరిగిపోయేదేంటా అంటే, మొన్నటికి మొన్న బాలు కారుని లాక్కెళ్ళిపోయారన్నప్పుడు బాలుని మీనాను కూడా అవమానించారు కదా, మరి ఎందుకు మనోజ్ విషయంలో మీరు అలా అనుకోరు అని అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, కరెక్ట్గా అడిగావు పార్లలమ్మ, అడుగు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఊరుకో రోహిణి, ఇప్పుడు ఉద్యోగం లేనంత మాత్రాన కాపురంలో నువ్వు సమస్యలు తీర్చుకుంటావా, అయినా నీకేంటమ్మా, మీ నాన్న కోటీశ్వరుడు, చూడు రోహిణి, నిన్ను పెళ్ళి కోడలుగా ఇంటికి తీసుకొచ్చుకుంది కేవలం మీ నాన్న కోటీశ్వరుడు అని చెప్పాయి కాబట్టి, ఇన్ని నెలల నుంచి మీ నాన్న దగ్గర నుంచి ఎటువంటి ఫోను లేదు, కానీ ఇప్పుడు మాత్రం మీ నాన్న దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకొచ్చి మనోజ్ చేత ఇక్కడే కంపెనీని పెట్టించు, మీ నాన్నన్న ఇక్కడికి రావాలి, మీ నాన్నతో మేమన్నా ఫోన్లో మాట్లాడాలి, ముందు అదే ఆలోచించు అని అంటూ ప్రభావతి ఎప్పుడూ లేంది రోహిణితో గట్టిగా మాట్లాడుతుంది. ఇక రోహిణి అయితే మౌనంగా గదిలోకి వెళ్ళిపోతుంది. అలా గదిలోకి వెళ్ళిపోయాక, ఏంటమ్మా రోహిణితో అంత గట్టిగా మాట్లాడావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే, అలా గట్టిగా మాట్లాడాను కాబట్టే ఇప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి ఒక పక్క మనోజు
తనని మోసం చేశాడని, మరోపక్క ప్రభావతి గట్టిగా మీ నాన్న రావాలని చెప్పిందని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన స్నేహితురాలు రోహిణికి ఫోన్ చేస్తుంది. తన స్నేహితురాలు రోహిణికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఏంటి అలా మాట్లాడుతున్నావు, అంత మౌనంగా ఉన్నావేంటి అంటే అప్పుడే మనోజ్ జాబు చేస్తున్నట్టు అబద్ధం ఆడాడని చెప్తూ ఉంటుంది. నువ్వు చేసిన మోసం కన్నా మనోజ్ చేసిన మోసం పెద్ద మోసం కాదులే అని తన ఫ్రెండ్ అనగానే, కానీ ఇప్పుడు మరొక రిస్క్ వచ్చింది. మా నాన్నతో ఫోన్ అన్నా మాట్లాడించమంటున్నారు, లేకపోతే మా నాన్నని తీసుకురమ్మంటున్నారు అని రోహిణి అంటుంది. అప్పుడు ఇక రోహిణి ఫ్రెండ్ అయితే సరే మీ నాన్నని తీసుకొద్దాము ఏముంది అని అంటూ ఉంటుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా, లేని మా నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తామే అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వేమీ కంగారు పడుకో, నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా నటిస్తాడు, కంగారు పడొద్దని చెప్పాను కదా, సాయంత్రం మీ నాన్న నీ ముందుంటాడు అని అంటూ ఉంటుంది. ఏం చేస్తావో నాకు తెలియదే, ఈ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే బయటికి వస్తుంది. ఇక రోహిణి బయటికి వచ్చి, అత్తయ్య సాయంత్రం ఫ్లైట్కి నాన్న వస్తానన్నారు, సాయంత్రం అయ్యేసరికి ఆయన ఇంట్లో ఉంటారు అని రోహిణి అంటుంది. ఇక ఆ మాట విని ప్రభావతి మనోజ్ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇక బాలు మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి మాటలకి. తర్వాత బాలు అయితే నేను సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది మీనా, నేను ట్రిప్కి వెళ్తున్నాను అని అంటూ బాలు వెళ్ళిపోతాడు. సాయంత్రం అవుతుంది. ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. అప్పుడే ప్రభావతి అయితే, అమ్మ రోహిణి రామ్మ, కారు వచ్చిందంటే మీ నాన్న వచ్చారు, రామ్మ త్వరగా అని అంటూ ఉంటే అప్పుడే కారులో నుంచి కోటు వేసుకుని ఒక వ్యక్తి అయితే దిగుతాడు. ఇక కారులో నుంచి ఒక వ్యక్తి దిగడంతో అప్పుడే ఇంకా రోహిణి అయితే నాన్న అంటూ దగ్గరికి వెళ్తుంది. నీతో నేను మాట్లాడినమ్మా అని అనగానే, అయ్యో అక్కడే మాట్లాడు, బయటే నిలబెట్టి మాట్లాడతావేంటి రోహిణి, లోపలికి రండి అన్నయ్య గారు అని అంటూ ప్రభావతి ఇక తెగ మురిసిపోతుంది. ఇక అతను లోపలికి వస్తాడు. నేను రోహిణి అత్తగారిని, మీ అల్లుడు అన్నయ్య గారు, ఆయన మీ వియ్యంకులు, అదే నా భర్త అంటూ పరిచయం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా రోహిణి, ఇది మన గెస్ట్ హౌస్లో మన వాచ్మెన్ ఉండే గదిలా కూడా లేదు, ఈ ఇంట్లో నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు. డాడ్ నేను చెప్పాను కదా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అని రోహిణి అంటూ ఉంటుంది. ఇవన్నీ మీకు నచ్చవని, మీతో నేను కాంట్రాక్ట్లో లేను, కానీ మా వాళ్ళందరూ నన్ను అనుమానిస్తున్నారు, నేను అబద్ధం చెప్పాను అనుకున్నారు అని అనగానే, అబద్ధం చెప్పావా, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పడం, నా కూతురు కోటీశ్వరరాలు, తనకి మలేషియాలో బోల్డు ఆస్తులున్నాయి అని అంటూ ఉంటాడు. మరి ఇండియాలో ఎంతున్నాయి అని సడన్గా బాలు వచ్చి అడుగుతాడు. ఇక ఒక్కసారే బాలుని చూసి అతను షాక్ అయిపోతూ ఉంటాడు. చెప్పు, ఇండియాలో నీకు ఎక్కడెక్కడ బ్రాందీ షాపులున్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి అని అడుగుతూ ఉంటే అప్పుడే అతను షాక్ అయిపోతూ, అమ్మ రోహిణి మళ్ళీ నాకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళొస్తాను, ఇదిగో ఈ చెక్ తీసుకో అని అంటూ ఉంటే ఆ చెక్కుని బాలు తీసుకుంటాడు. ఇక తీసుకొని, రే మనోజ్ ఈ చెక్కు మీద ఏం రాశారో చూడరా అని అనగానే అప్పుడు ఇక ఆ చెక్కు మీద సంతకం ఉండదు. అప్పుడు ఇక మనోజ్ అయితే, ఇదేంటి మావయ్య గారు మీరు చెక్కు మీద సంతకం పెట్టలేదు అంటే, అసలు అతను మీ మామగారే కాదురా, వాడొక తాగుమోతాడు, నాకు ఎప్పుడు బార్లో కనిపిస్తాడో, వీడిక్కడ నాటకం ఎందుకు ఆడుతున్నాడో తెలియడం లేదు, రే చెప్తావా లేకపోతే చంప పగలగొట్టమంటావా అని అనగానే, రే ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావురా, ఇతను రోహిణి తండ్రి అని అనగానే, ఉండమ్మా ప్రభావతమ్మ నువ్వు ఆవేశపడుకో, ఆగు నేనున్నాను కదా అని బాలు అంటూ ఉంటే, అన్నా నువ్వు నన్ను గుర్తుపట్టేశావన్నా, ఏదో డబ్బులు ఇస్తామంటే మలేషియా నుంచి వచ్చి నాటకం ఆడుతున్నాను అంతే వచ్చినట్టు అని వెళ్ళిపోతాడు బయటికి. చూసావు కదా నీ కోడలు డబ్బులు ఇచ్చి ఒక మారువేషంలో తండ్రిని తీసుకొచ్చింది అంటే తను కోటీశ్వరరాలు కాదు, మారువేషంలో వచ్చినవాడు ఇవిడు తండ్రి కాదు, రోహిణి నిన్ను మోసం చేసింది పార్లలమ్మ అని బాలు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని రోహిణిని నిలదీస్తాడు మనోజ్ అయితే, ఏంటిదంతా, ఎందుకు అతనికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇక్కడికి రప్పించావో అని అనగానే, అది మీరు మా నాన్న చూడాలి మాట్లాడాలి అంటున్నారని తీసుకొచ్చాను మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు మీ నాన్న రేపటిలోగా నాతో మాట్లాడాలి,
నాకు ₹1,00,00,000 డబ్బు ఇవ్వాలి, లేకపోతే నువ్వు అసలు ఏ నిజాన్నైనా దాచిపెడితే నిజాన్ని బయటికి పెట్టు, మమ్మల్ని మోసం చేసావా, నువ్వు కోటీశ్వరాలు కాదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక రోహిణి అయితే తడబడుతూ ఉంటుంది. రోహిణి తడబడుతూ, నన్ను క్షమించండి, నేను మనోజ్ని పెళ్లి చేసుకోవాలని కోటీశ్వరాలని అబద్ధం చెప్పాను అని రోహిణి అయితే కోటీశ్వరాలు కాదన్న నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.